నమస్తే, నేను మధు. T24 అండ్ వ్యూవర్స్కి ఇంకొక టాపిక్. అదేంటంటే ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ వేయడము, ఇండియా ఎట్లా ఇంపాక్ట్ అయింది, దీని కథ కార్ఖానా ఇవన్నీ నడుస్తున్నాయి కదా. దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ డిస్కషన్ చేద్దాము. ట్రంప్ రిటాలిటరీ ఎఫెక్ట్ కిందనో మనకి ఇంతకుముందు 25% టారిఫ్ వేస్తా అని చెప్పేసి అన్నాడు. తర్వాత అది మన గవర్నమెంట్తో మాట్లాడడం జరిగింది, నెగోషియేషన్ చేద్దాం అనుకున్నారు. డీల్ సెట్ కాలేదు. ఇండియా నుంచి కూడా పెద్ద రెస్పాన్స్ ఏం రాలేదు. కాబట్టి ఏం చేశారంటే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఒక 50% ఆఫ్ టారిఫ్ ఇంపోజ్ చేయడం జరిగింది అన్నట్టు. ఈ 50% ఆఫ్ టారిఫ్లో మనకి ఆల్మోస్ట్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేవాటి అనేది ఇంపాక్ట్ పడుతుంది. దాంట్లో ఫార్మాస్యూటికల్, తర్వాత సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, కొంత సాఫ్ట్వేర్ వీటికి సంబంధించిన వాటిలో ఎగ్జామ్షన్ ఉంది. సో ఈ వీటి వాల్యూ ఎంత ఉంటుందంటే సుమారుగా 7 లక్షల కోట్ల నుంచి 8 లక్షల కోట్ల బిజినెస్ మనము ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా చేస్తూ ఉంటాము. అట్లనే యూఎస్ నుంచి ఇండియాకి వచ్చే వాటిలో ఒక 4 లక్షల కోట్ల మందము బిజినెస్ ఎవ్రీ ఇయర్ ఇంపోర్ట్కి రూపకంగా మన భారతదేశంకి వస్తూ ఉంటుంది అన్నట్టు. దాంట్లో ఎగ్జామ్షన్ కోర్స్ తీసేసుకున్నది ఉంటే సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి బిజినెస్ ప్రొడక్ట్స్ మీద, అంటే ఉత్పత్తుల మీద, ఎక్స్పోర్ట్ చేసే ఉత్పత్తుల మీద మనకి ఎఫెక్ట్ పడబోతోంది. వీటిలలో మనం మేజర్గా తీసుకునేది అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కానివ్వండి, లేకపోతే ఆక్వా రంగంలో తీసుకునేది అంటే రొయ్యల పెంపకం మీద కానివ్వండి, తర్వాత జెమ్స్ అండ్ జ్యువెలరీలో తీసుకునే డైమండ్స్ మీద కానివ్వండి, టెక్స్టైల్ రంగము, జౌలి రంగము అంటే జూటు, తర్వాత ఇటు పక్కన మనకి లెదర్ ఇండస్ట్రీస్, షూస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవి జరుగుతుంటాయి కదా, వీటన్నిటి మీద ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. ఇవి మనకి కంట్రీలో డిఫరెంట్ లొకేషన్స్లో స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకి లైక్ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి మనకి ఈ ఆక్వా రంగం ఎక్కువ ఉంటుంది. రొయ్యల వనమారి అనే ఒక రకం రొయ్యలు పెంచుతూ ఉంటాము. ఇది పంపిస్తూ ఉంటాం, మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. దీని మీద సుమారుగా మనకు ఒక 20,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుందని చెప్పేసి ప్రిలిమినరీ ఒక అంచనా. అంటే ఆక్వా రంగంలో ఎక్స్పోర్ట్ జరిగే లాస్ ఒకటైతే, ఈ ఆక్వా రంగం మీద పనిచేసే కార్మికులు ఎవరైతే ఉంటారో, అంటే ఈ చెరువులు ఎక్కడైతే ఉంటే ఆ చెరువుల మీద పనిచేసే వాళ్ళు, ఆ చెరువుకు సప్లై చేసే ఫీడు, తర్వాత చెరువుకు సంబంధించిన యాక్సిలరీస్ అంటే ట్రాన్స్పోర్టేషన్, తర్వాత చెరువులో నుంచి పంపించడంతో కూడినప్పుడు మనకి కంటైనర్స్ పెట్టుకొని కంటైనర్ ఐస్ ప్యాకింగ్ చేసుకొని బట్టి పంపిస్తూ ఉంటారు. యాక్సిలరీ ఇండస్ట్రీస్ ఉంటాయి అన్నట్టు. వీటన్నిటి మీ సుమారుగా 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది మీదకి ఇంపాక్ట్ పడుతుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అదే డైమండ్స్ మీద తీసుకునేది ఉంటే డైమండ్ కట్టింగ్, పాలిషింగ్, డైమండ్ షేపింగ్, తర్వాత డైమండ్ జ్యువెలరీ అసెంబ్లింగ్, తర్వాత ఇవన్నీ అదొక ప్రాసెస్. మళ్ళీ వీటికి లైక్ గుజరాత్ అంటే సూరత్లో మనకి గుజరాత్లో తీసుకునేది ఉండదు అంటే సూరత్ చుట్టుపక్కల చేస్తూ ఉంటారు. ఆ ఏరియాలో ఎవరైతే ఈ డైమండ్ సంబంధించిన వర్తకం చేసేటప్పుడు ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్ కానివ్వండి, తర్వాత డైమండ్ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వర్కర్లు కానివ్వండి, వీళ్ళ మీద కూడా కొంతవరకు ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే డైమండ్ కట్టింగ్, పాలిషింగ్ చేసేవాళ్ళు ఇదంతా కొంచెం స్కిల్డ్ వర్క్ ఉంటుంది. ఈ స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా కొంతవరకు ఇంపాక్ట్ పడుతుంది. వాళ్ళు సుమారుగా ఒక 50,000 నుంచి 70,000 మంది ఉద్యోగాలు పోతాయేమో అని చెప్పేసి తెలుస్తూ ఉంది ప్రిలిమినరీ ఎస్టిమేషన్. వీటన్నిటి మీద ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏం చేశారంటే సిటిఐ వాళ్ళు వీళ్ళు గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ జరిగింది అన్నట్టు. ప్రొడక్ట్స్ మీద, తర్వాత ఈ సంబంధించిన ఇష్యూస్ మీద, ఈ సంబంధించిన జాబ్స్ పోతాయి అని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ చెప్పారన్నట్టు. సో గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఓన్లీ యూఎస్ మీద డిపెండెన్సీ కాకుండా మన మార్కెట్స్, వేరే మార్కెట్స్ ఉండాలి అని చెప్పేసి అనుకున్నారు. ఇక్కడ ఏం జరిగింది అంటే అమెరికా మన మీద టారిఫ్ వేసుకునేటప్పుడు ఏం చేసుకున్నారు వాళ్ళు అంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ సోర్సెస్, లోకల్ ఆల్టర్నేటివ్ మెటీరియల్స్, తర్వాత డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఆలోచనలు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న రంగాలలో తీసుకునేది అంటే ఇటు వియత్నాం కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, థాయిలాండ్ కానివ్వండి, తర్వాత కంబోడియా కానివ్వండి, మెక్సికో కానివ్వండి, ఆ టెక్స్టైల్ రంగంలో ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు ఆల్రెడీ టెక్స్టైల్ రంగం నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ యూఎస్ సప్లై చేస్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర టారిఫ్ రేట్ తక్కువ ఉంది, వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదే మనము భారతదేశంకి వచ్చేసరికి మనము యూఎస్కి ఎక్స్పోర్ట్ చేద్దామని చూసినాం తప్ప ఆల్రెడీ వేరే మార్కెట్ చూసుకుందామన్న ఆలోచన పెద్దగా ఎక్కువ చేయలేదు. ఎందుకంటే అంటే మన మార్కెట్ అక్కడ ఉంది, చేస్తూ ఉన్నాము, అక్కడితో సాటిస్ఫై అయినట్టు అనిపిస్తూ ఉంది. కొంతవరకు వేరే దేశాలు మనం పోలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది ఏంటంటే మనకి ఇది ఒకటే కాదు, వేరే దేశాలు కూడా చేయాలని చెప్పేసి కనుక ఆఫ్రికన్ కంట్రీస్లో కానివ్వండి, యూరోపియన్ నేషన్స్లో కానివ్వండి, పోలాండ్లో, స్విట్జర్లాండ్లో, తర్వాత ఇటు పక్కన ఆస్ట్రేలియా కానివ్వండి, చైనాలో కానివ్వండి, రష్యాలో కానివ్వండి ట్రేడ్ ఫేర్స్ చేద్దామని చెప్పి ఇప్పుడు ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఇది కొంచెం మనం ముందు నుంచి చేసేది ఉంటే మనకి డిఫరెంట్ సోర్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్కి డిఫరెంట్ సోర్స్ ఆఫ్ కంట్రీస్ ఉండేవి. అది చేయకపోవడం వల్ల ఏం జరిగింది అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఇబ్బంది వచ్చిందో, ఈ ఇబ్బంది వచ్చిన పరిస్థితులలో మనం ఆల్టర్నేటివ్ ఎత్తుకడుకుంటున్నాం. ఇది కొంతవరకు సెట్ బ్యాక్ అనుకోవాలి. ఇప్పటికైనా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనం తేరుకొని మనం వేరే మార్కెట్స్, ఆల్టర్నేట్ మార్కెట్ చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా మనం తీసుకునేది అంటే మనకున్న వాటిలలో బిజినెస్లో 2% ఆఫ్ ది జీడిపి మాత్రమే మనకి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ మీద ఉంది. ఈ 2% ఆఫ్ ఎక్స్పోర్ట్ మార్కెట్ ఏది ఉందో దాన్ని కూడా మనం కనుక 2% నుంచి మనం ఒక 5%కో 8% తీసుకోకపోతే మనకి ఫారెన్ రిజర్వ్స్ లైక్ అంటే అమెరికా ఒకటే కాకుండా మనకి ఆస్ట్రేలియా చేసుకోవచ్చు, తర్వాత యూరోపియన్ నేషన్స్లో చేసుకోవచ్చు, ఆఫ్రికన్ కంట్రీస్లో చేసుకోవచ్చు, తర్వాత సౌత్ అమెరికన్ కంట్రీస్లో మనం చేసుకోవచ్చు. బ్రెజిల్ ఉంది, అర్జెంటీనా ఉంది, మనకి స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది, కెనడాని కాకుండా అక్కడ మనకి బాగానే బిజినెస్ చేస్తూ ఉన్నారు. దీని మీద మనం ఆలోచన చేయలేదు ఇప్పటి వరకు, ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం కింద ఆలోచించుకోవచ్చు.
మనకు వచ్చే ప్రోడక్ట్స్లో ఇంపాక్ట్ ఉంటుంది అనేసి అంటే మనము ఎక్కువ మినరల్స్ వాటి మీద డిపెండ్ అవుతుంటాం కాబట్టి వాటి వరకు ఉంటుంది. సామాన్య ప్రజలు ఏంటంటే మీకు మనకు ఏమన్నా మనకైతే ఇంపాక్ట్ ఎఫెక్ట్ ఉంటుందా అనేసి అనగానే కొంతవరకు ఈ ఐఫోన్స్ మీద ఎక్కడైతే ఐఫోన్ క్రేజ్ ఉందో ఐఫోన్స్ మనకు ఎక్కడైతే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారో ఈవెన్ దో ఇండియా నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఇండియా నుంచి బయటకు వెళ్ళినా కూడా మనకు వచ్చేటప్పటికి అది ఇంపోర్టెడ్ ప్రోడక్ట్ కింద అవుతుంది కాబట్టి మన దగ్గర వచ్చే రేట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం వేసే గవర్నమెంట్ వేసే ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతవరకు ఐఫోన్లో ప్రైస్ మీద మనకి ఏమన్నా డిఫరెన్స్ వస్తుందేమో. బట్ మొన్న ఇండిపెండెన్స్ డే స్పీచ్లో మనకి ఏం చెప్పిందంటే మోడీ గారు చెప్పిందంటే ప్రైమ్ మినిస్టర్ చెప్పింది ఏంటంటే దీవాళీ తర్వాత మీకు చాలా వరకు మన జిఎస్టీ రేట్స్ మార్పులు తీసుకొస్తున్నాము, జిఎస్టీలో చేంజెస్ వస్తాయని అన్నారు. అంటే ఇప్పుడున్న ఈ 28%, 18% జిఎస్టీ ఉన్నాయి అవి తగ్గొచ్చు. అవి తగ్గడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఈ ఎక్స్పెక్ట్ చేసుకున్నటువంటి అంటే హైక్ ఏదైతే ప్రైస్ అవుతుందో ఇక్కడ జిఎస్టీ చేంజెస్ రావడం వల్ల మనకు ఐఫోన్ ప్రైసెస్ కూడా తక్కువలో రావచ్చు అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా తీసుకునేది ఏంటంటే మనం ఇండియా సైడ్ నుంచి తీసుకునేది అంటే ఆల్టర్నేట్ మార్కెట్స్ చూసుకోవాలి, ప్రిపేర్డ్ ఉండాలి. తర్వాత ఎట్ ద సేమ్ టైం మనము లైక్ ఇండియన్ రిలేషన్షిప్ విత్ అమెరికా కానీ అమెరికన్ రిలేషన్షిప్ ఇండియా కానీ ఎన్ని సంవత్సరాలు అమెరికా ఎట్లా తీసుకుంది అంటే ఇండియా ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ తీసుకోవాలి టు కౌంటర్ రష్యా కానీ లేకపోతే చైనా కానీ అనే టైప్ చూశారు. ఇప్పుడు సడన్గా ఏం జరిగింది, వీళ్ళు ఒక మాట మార్చడం అంటే డిప్లొమాటిక్ స్టాండ్ అనేది మొత్తం చేంజ్ అయిపోయింది. ఇండియా హ్యాస్ బికమ్ లైక్ మళ్ళీ చైనాతో ఫ్రెండ్షిప్ వస్తుంది, రష్యాతో ఆల్రెడీ ఫ్రెండ్షిప్ ఉంది, ప్రాబ్లం లేదు. బట్ అమెరికా ఈ సపోర్టింగ్ పాకిస్తాన్ జరుగుతుంది. అంటే అమెరికాని ఎప్పుడు కూడా మనకు ఒక నమ్మదగినటువంటి స్నేహితుగా లేదు, అట్లని చెప్పేసి అని ఫ్యూచర్లో నమ్ముతామన్న గ్యారెంటీ లేదు. భారతదేశానికి ఉన్న హిస్టరీలో మనం తీసుకునేది అంటే మనకు ఎన్నోసార్లు ఆటుపోటు తీసుకున్నాం. మనము ఎన్నో సామ్రాజ్యాలు మన మీద అటాక్ చేయడం జరిగింది, మనం పరిపాలించడం జరిగింది, మనం సెల్ఫ్ సస్టైన్ అయినాము. ఓవరాల్గా మన లెర్నింగ్ ఏంటంటే మన మీద పెద్దగా ఒత్తిడి తీసుకొచ్చినా మనం భయపడాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ మనము ఒక దేశం మీదనో లేకపోతే ఒక పర్టికులర్ వ్యక్తి మీదనో లేకపోతే ఒక సంస్థ మీద ఆధారపడకుండా సో మనకి పాతది ఒక సామెత ఉంది, అన్ని గుడ్లు ఒక గంపలో పెట్టొద్దు అని చెప్పేసి అన్నట్టు. అంటే మనకు కొన్ని పగిలిపోతాయి లేదా డ్యామేజ్ అవుతాయి అన్న టైప్లో అన్ని కూడా ఒక గంపలో పెట్టొద్దు అనేసి అన్నట్టు మనం ఏంటనేసి అంటే ఇన్ని రోజులు మనం ఏం చేసామని అంటే ఎక్కువ అమెరికా అని ఒక క్రేజ్లో ఉండి అమెరికాతో ఎక్స్పోర్ట్ చేసుకోవాలా లేదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమెరికా పంపించాలని కానివ్వండి లేకపోతే అమెరికా నుంచి తెచ్చుకోవాలని అమెరికన్ గూడ్స్ అని ఒక క్రేజ్లో ఒక మాయలో ఉండిపోయారు. కానీ ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పటికైనా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 30-40 దేశాలలో మనము ట్రేడ్ ఫేర్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ ట్రేడ్ ఫేర్స్ కండక్ట్ చేయడం వల్ల ఏమవుతారు అంటే మన ప్రొడక్ట్స్ మీద అక్కడికి ఎక్స్పోజర్ వస్తూ ఉంటుంది. వరల్డ్ వైడ్గా ఇప్పుడు ఏంటంటే సస్టైనబుల్ కాటన్ మీద తర్వాత సస్టైనబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద చాలా వరకు ఫోకస్ ఎక్కువ ఉంది. సో సస్టైనబుల్ ఫార్మింగ్, సస్టైనబుల్ కాటన్ మ్యానుఫ్యాక్చరింగ్, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ మనం ఎక్కడైతే మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసుకుంటామో ఈ ఇంప్లిమెంట్ చేసిన సస్టైనబుల్ ప్రాక్టీసెస్ని మనం ప్రజెంట్ చేసుకుంటే వేరే దేశాలకు వెళ్ళి మేము సస్టైనబుల్ ఫార్మింగ్ చేస్తున్నాము, సస్టైనబుల్ కాటన్ ప్రొడక్షన్ చేస్తున్నాము, మా ఫ్యాక్టరీస్ ఎక్కడైతే ఉన్నాయో సస్టైనబుల్ మోడల్లో చేస్తూ ఉన్నాము, తర్వాత ఇక్కడ మాకు లేబర్ లాస్ బాగానే పాటిస్తున్నాము, తర్వాత ఇక్కడ సోషో ఎకనామిక్ స్టాటస్ మెయింటైన్ చేస్తున్నాము అని చెప్పేసి అని మనం ఏదైతే మంచి చేస్తున్నామో ఆ మంచిని ప్రొజెక్ట్ చేసుకొని ఈ వేరే దేశాలకు వెళ్ళి చేసుకునేది ఉంటే ఇంటర్నేషనల్గా ఇప్పుడున్న అవేర్నెస్ ఉంది, తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కాబట్టి ఆ గోల్స్ని మనం టార్గెట్ చేసుకుంటూ మనం కనుక మన ఇండస్ట్రియలైజేషన్ కానీ మన ఇండస్ట్రీస్ కానివ్వండి లేకపోతే మన మ్యాన్ పవర్ కానివ్వండి హ్యూమన్ రిసోర్సెస్ కానివ్వండి కంపెనీ పాలసీస్ కానీ వర్క్ చేసుకునేది ఉంటే మనకి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ చాలా పెరుగుతుంది. తర్వాత మనకి లోకల్లో లైవ్లీహుడ్ ఎక్కువ పెరుగుతుంది, మనకి లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ పెరుగుతుంది. సస్టైనబుల్ మోడ్లో పోతున్నాం కాబట్టి మనం 2037 కల్లా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పెట్టుకున్నాం యునైటెడ్ నేషన్స్లో. ఈ గోల్స్కి సంబంధించిన రీచ్ కూడా అవుతాము. సో ఓవరాల్గా ఏంటంటే మనం సస్టైనబుల్ మోడ్లో ప్రయత్నాలు చేసుకుంటూ నాట్ ఓన్లీ అమెరికా ఫోకస్ కాకుండా వేరే దేశాలు ఫోకస్ చేసుకుంటూ మనం ఎక్స్పోర్ట్ చేసుకునేటట్టయితే మన ఫార్మర్స్ కానివ్వండి లేకపోతే మన ఈ జ్యువెలరీలో ఉండేటోళ్ళు కానివ్వండి లేకపోతే జూటులు కానివ్వండి టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి ఈ రకరకాల తోలు పరిశ్రమలో ఉండేటువంటి వ్యక్తులు కానివ్వండి లేకపోతే సంస్థలు కానివ్వండి వీటన్నింటికి లాభం జరుగుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైము ఈ ఇంపాక్ట్ ఆఫ్ ది అమెరికన్ టారిఫ్స్ కానీ మన మీద ఉండదు. అట్ ద సేమ్ టైం అవుతుంది అంటే ఇండియా యాజ్ ఎ స్ట్రాంగ్ నేషన్గా ఎమర్జ్ అవుతూ ఉంటుంది రానున్న కాలంలో. సో ఈ రకంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయని చెప్పేసి ఆశిద్దాం. ఈ కాంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. టిల్ దెన్ థ్యాంక్ యూ.